పెద్ద మూవీ ఎలా అనిపించింది? ఒక ఫ్యాన్కి అయితే చాలా బాగుందన్న, చాలా బాగా నచ్చింది. కంప్లీట్గా ఫ్యాన్స్ ఆఫ్తో నింపేశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫ్యాన్స్ కోసం సినిమా అలా అనిపించింది. ఎక్కడ కూడా ఏంటంటే ఒక డల్ మూమెంట్ ఎలా లేకుండా కంప్లీట్గా ఒక మంచి బీజిఎంతో ఒక మంచి ఎలివేషన్ షాట్స్ చాలా బాగా పడ్డాయి. అండ్ ఎక్కడ కూడా ఒక పవన్ కళ్యాణ్ గారిని వేలు చూడడం అలాంటి నెగిటివ్ ఎక్కడ కనిపించలేదు. కాకపోతే ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ డ్రామా అవడం వల్ల స్టోరీ వైజ్ ఇంకొంచెం క్లిప్పింగ్ అనిపించుకోవాల్సింది. సెకండ్ హాఫ్లో రావాల్సిన ఒక క్యాటర్ మోస్ కానీ లేదంటే ఒక ప్రాపర్ ఎండింగ్ కానీ ఉంటే నెక్స్ట్ హాఫ్లో మీద అనిపించింది. బట్ చాలు. పవన్ కళ్యాణ్ గారి మీరు ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే వాటన్నింటి గురించి వైజ్గా అయితే ఒక 10 times పడతారు, ఆ లెవెల్లో అయితే ఉంది. అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఏది చూసినా సరే ఏ సినిమాలో కూడా పెద్ద స్టోరీ ఉంటుంది, సేమ్ ఇదే లెవెల్లో స్టోరీ ఉంటుంది. బట్ ట్రీట్మెంట్ అయినా లేదంటే ఎంటర్టైన్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది అన్ని సినిమాలో. బట్ ఈ సినిమాకి వచ్చి ఎంటర్టైన్మెంట్ మిస్ అయినా సరే ఆయన మాస్ అయినా ఆయన ఎలివేషన్స్ అయినా ఆయన యాక్షన్ బాక్స్ అనేది చాలా బాగా పడ్డాయి. దాని వరకు అయితే 100% రేట్ చూస్తూ తమ తీసుకోవచ్చు. వాళ్ళిద్దరూ కల్టనా కూడా మామూలుగా చేయలేదు, 100% మన సుజిత్ చాలా హైప్ ఇచ్చాడు కదా, ఆ రీచ్ అయింది అంటారా? డెఫినెట్గా ఏంటంటే ఆయన ఓన్లీ ఫ్యాన్స్ వరకు రీచ్ అయింది, కానీ ఒక న్యూట్రల్ ఆడియన్స్ చూసేటప్పుడు ఓన్లీ ఎలివేషన్ కంఫర్ట్ నడుపుకోవడం అనేది కొత్తగా ఏం లేదు చెప్పుకోవచ్చు. బట్ ఫ్యాన్స్కి అయితే ఇంకొక 20 years చెప్పుకుంటారు ఈ సినిమా గురించి, ఆ లెవెల్ కోరిక అనేది తీరిందనమాట వాళ్ళ ఫ్యాన్స్కి అంతా. అయితే 2023 September 2nd రోజు సంధ్య 35లో మేము ఒక టీజర్ చూసి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నాము. ఎక్స్పెక్టేషన్స్కి ఆ ఎలివేషన్స్కి వచ్చే సినిమా ఉంది తప్ప ఇక్కడ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. ఆకలి అయితే తీరిందనమాట ఫ్యాన్స్కి 100% చాలా. ఎందుకంటే మన హర్రర్ వేర్ వాళ్ళు చూసాం కదా, దానికి సీటార్ ఇచ్చి బతికిస్తే ఎలా ఉంటుందో ఆ లెవెల్ అయితే ఉంది. ఎక్స్ట్రాడినరీ. కాకపోతే ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్కి ఫ్యామిలీస్ అంటే తమన్ మంచి నిలబెట్టేశాడు అంటున్నారు చాలా మంది. నందమూరి తమన్ గారు కొందరు తమన్ కొన్ని ఈజ్ బ్యాక్. ఓకే.